మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. నా పేరు గుర్రపు మచ్చందర్. నాది నారాయణకే నియోజకవర్గం కల్లేరు మండలం మార్డి గ్రామం. నేను ఒక ఎన్ఆర్ఐని. నేను చిన్నప్పుడు అంటే 6వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడు శబరిమాత అమ్మవారి దర్శనం కోసం మా ఊరు నుంచి నేను నడుచుకుంటూ వచ్చాను. ఒకసారి నాకు గుర్తుంది, నాకు తడవై సుపరిచితమే. నేను అమెరికాలో 17 సంవత్సరాలు పనిచేశాను. అమెరికాను వదిలి ప్రజల కోసం సేవ చేయాలి అన్న లక్ష్యంతో నేను అమెరికాను వదిలి ఇండియా తిరిగి రావడం జరిగింది. ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, జైరాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికైన 2 సభ్యులు 15 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి చేశారో, ఎంత నిర్లక్ష్యం చేశారో మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళా అదే అభ్యర్థులు ఇప్పుడు మన ముందుకు వచ్చి ఓట్లు అడగబోతున్నారు. సో మళ్ళీ ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఎంతో నిర్లక్ష్యం చేశారు. ఏ కొత్త పరిశ్రమ రాలేదు, ఎలాంటి వైద్య సదుపాయాలు మెరుగుపడలేదు. విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో రకాల కేంద్రీయ సంస్థలు ఉంటాయి, ఒక్క సంస్థ కూడా ఇక్కడికి రాలేదు. అలాగే అందుకని మళ్ళీ అదే అభ్యర్థులను మనం గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకనే నేను దానిలో భాగంగానే ఈ జన చైతన్య సైకిల్ యాత్ర చేపట్టడం జరుగుతుంది. ఇది చివరి రోజు. నేను ఆల్రెడీ 10 రోజులు వివిధ నియోజకవర్గాలలో పర్యటించాను. ఈరోజు లాస్ట్ 11వ రోజు. నేను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జనాలను చైతన్యపరిచి, ఎందుకు ఆల్రెడీ 15 సంవత్సరాలు చూసాం కదా, సురేష్ శెట్కర్ సార్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, ఏమీ చేయలేకపోయారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేడు. ఇప్పుడైతే అధికారం వచ్చే సూచన లేదు అని అంటున్నారు. అలాగే బీబీ పాటిల్ గారు బీఆర్ఎస్ నుంచి 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలవలేనేమోనని బీజేపీలో చేరి మళ్ళీ మన బీజేపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు. 10 సంవత్సరాలు చేయలేని వ్యక్తి ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఏమైనా చేస్తాడా మనకు? జనాలకు మీరే ఆలోచించి దయచేసి మీరు ఎవరికి ఓటు వేయాలని కొంచెం నిర్ణయించుకోవాలని కోరుతున్నాను. అట్లాగే బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ అని ఇంకొక అభ్యర్థి వస్తున్నారు మన ముందుకి. ఆ అభ్యర్థి మన స్థానికుడు కాదు, హైదరాబాద్లో పుట్టి పెరిగిండు. చాలాసార్లు పటాన్చెరు ఎమ్మెల్యేకి ట్రై చేసిండు, మెదక్ పార్లమెంట్ ట్రై చేసిండు, ఒకసారి నర్సాపూర్ ఎమ్మెల్యేకి ట్రై చేసిండు. అసలు ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని కేసీఆర్ సార్ తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టిండు. సో అలాంటి వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు స్థానికంగా ఉంటారా, మన సమస్యలు వింటారా, మనతో మాట్లాడతారా అని మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఒక ఎన్ఆర్ఐని నిస్వార్థంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను అమెరికాను వదిలి వచ్చాను. నాకు ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలంలోని ప్రతి ప్రాంతం నాకు చాలా దగ్గర. నేను చిన్నప్పుడు ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఉండేవాడిని. నాకు చాలా స్థానికుడిని. నేను చిన్న స్థాయి కానీ నేను అమెరికాలో పెద్దగా ఎదిగాను. అక్కడ కూడా కంపెనీ ఉండింది. నాకు సేవ చేయాలన్న కాంక్ష బలంగా ఉండడమే నేను అమెరికాను వదిలి రావడానికి కారణమైంది. నేను మీ మధ్యలో ఉంటాను, స్థానికంగా ఉంటాను. ప్రతి సమస్య, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా ఏ సమస్యనైనా నేను గట్టిగా 1కి 10 సార్లు ప్రధానమంత్రికి కానీ, కేంద్ర మంత్రులకు కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులకు కానీ చెప్పి ఆ సమస్య తీర్చే వరకు మీ మద్దతుతో పోరాటం చేసి అన్ని రకాల సమస్యలు నేను పరిష్కరిస్తానని గట్టిగా నమ్మి చెప్పగలుగుతున్నాను. అంతేకాకుండా మన ఎంపీలు ఎప్పుడు పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడింది లేదు, మన సమస్యల మీద కొట్లాడింది లేదు. నాకు ఎంపీగా గెలిపిస్తే నేను పార్లమెంటులో జైరాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆకాంక్షలను, మన వాణిని, మన వాయిస్ ని ప్రతి బిల్లులో ఉండేటట్లా నేను మాట్లాడతాను పార్లమెంట్లో. అంతేకాకుండా కేంద్ర అందరితో మాట్లాడి కావాల్సిన నిధులు తీసుకొస్తాను. ఇక్కడికి మన నవోదయ పాఠశాలలు తీసుకొస్తాను. ఎయిమ్స్ మెడికల్ కాలేజీని తీసుకురావడానికి కృషి చేస్తాను. భోజన్ టు బీదర్ రైల్వే లైన్ కోసం కృషి చేస్తాను. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తాను. శీతల గిడ్డంగుల కోసం కృషి చేస్తాను. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వం యొక్క సబ్సిడీ కానీ ఎలాంటి పథకాలైనా ప్రతి ఒక్కరికి దక్కేలా, ఎవరికి న్యాయబద్ధంగా ఎవరికి దక్కాలో, ఎవరు అర్హులున్నారో వాళ్ళందరికీ ఏదో ఒక ప్రభుత్వ పథకం దక్కేలా శాయశక్తులా మీ అందరూ మద్దతుతో కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను. ఇలాంటి వాళ్లకు
ఆల్రెడీ మీరు చూసిన ఎంపీలకు మళ్ళీ ఒకసారి గెలిపిస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. దయచేసి ఈసారి మనం మార్పుకు శ్రీకారం చుడతాం. నేను చిన్న వ్యక్తిని, మీ మధ్యలో ఉంటా. నేను తప్పు చేస్తే మీ సమస్యలు వినకుంటే, మీ సమస్యలు పరిష్కరించకుంటే నన్ను గల్లబట్టి కొట్టచ్చు. నేను చిన్న స్థాయి వ్యక్తిని, మీ మధ్యలో తిరుగుతా. వాళ్ళు మీ మధ్యలో తిరగలేరు. వాళ్ళు ఎన్నికల్లో గెలిచినాక మళ్ళీ 5 సంవత్సరాల దాకా వాళ్ళ ముఖం కూడా కనపడదు. నేనైతే ఇక్కడే ఉంటా, స్థానికంగా మీతో ఉంటా, మీ సమస్యలు వింటా. మీ అందరి మద్దతుతోనే ఎంతకైనా మనం 1కి 10 సార్లు కళ్ళకు కట్టినట్టు చెప్పి మన సమస్యలన్నీ పరిష్కరించుకుందాం. అందుకు మీ మద్దతు కావాలని కోరుకుంటున్నాను. నాకు మీ ప్రేమను ఇచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ నామినేషన్ వేసినాక నాకు గుర్తొస్తుంది. గుర్తొచ్చినాక మళ్ళీ నేను ప్రచారానికి వస్తాను. అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను. ధన్యవాదాలు.